Finally, the wait is over. Our project 0555 is rolling out from the garage. I mean, the paint shop. So, chalo. Hi people, namaste. What's happening? Andaru. Nenu matraki raakonna. By the way, this is Mr. Andagulsla. Welcome back to the vlog. Guys, today ee roju na dream complete avutund anamata. ఏదైతే నా 23 years old హోండా సిటీ టైప్ 2 నేను రిజిస్ట్రేషన్ చేద్దామని చెప్పేసి ఎప్పుడైతే స్టార్ట్ చేసినో చాలా డిఫికల్టీస్ అయితే ఫేస్ చేసిన అండ్ ఫైనలీ ఈ రోజు అయితే మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ రోజు మనం పెయింట్ షాప్ నుంచి కార్ అయితే తీసుకురావడానికి వెళ్తున్నాము. తెలుసు చాలా మంది కమెంట్స్లో అదే పెడుతున్నారు, అన్న చాలా ల్యాగ్ అయిపోతుంది బ్రో. చాలా అంటే చాలా ల్యాగ్ అవుతుంది, నాకు కూడా తెలుసు. చాలా డిఫికల్టీస్ కూడా ఫేస్ చేస్తున్నా. ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో అవన్నీ వద్దు, మనం ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్నాము. ఈరోజు మనం ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మన కార్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి చలో కార్ దగ్గరికి పోయి హ్యాపీగా పోయి కార్ తీసుకొని వచ్చేసేద్దాము. చలో బాయ్స్, గ్యారేజ్కి అయితే వచ్చేసేసినాము. సో బండి అయితే లాస్ట్ వీడియోలో మీరు అయితే చూసారు కదా, ఫ్రంట్ బాడీ కిట్ అంతా ఇన్స్టాల్ అయితే ఉండే. ఫైనల్గా మొత్తం అన్ని ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. చిన్న పెండింగ్ ఉన్నాయి, ఫెండర్ లైనింగ్, వైపర్స్ ఇలా ఫిట్టింగ్ చేసేవి ఉన్నాయి. అట్లా చిన్న పెండింగ్ అయితే ఉన్నాయి అనమాట. అవి ఇప్పుడు చేపించేసుకొని మనం కార్ తీసుకొని వెళ్ళిపోదాం. అండ్ రాగానే చూడండి మొత్తం మెరుస్తుంది కార్ అంతా కూడా నీట్గా మంచిగా వాష్ చేసి నీట్గా పెట్టేసారు. బట్ ఫైనల్ వ్యాక్సింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే వ్యాక్సింగ్ జరుగుతుంది మన కార్కి. చూడండి అట్లా లాస్ట్ వీడియోలో మీకు చెప్పినా కదా, స్పాయిలర్ అవన్నీ బుకింగ్ చేసిన అని చెప్పేసి. సో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తాయని వాళ్ళు ఏసీ కూడా ఒక 1 వీక్ అవడానికి వస్తుంది దగ్గర. మన హైదరాబాద్కి వచ్చి కూడా 2 days అవుతుంది. బట్ కొరియర్ ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తలేను అనమాట. సో ఇక నేను 2 days ట్రై చేసినా, ఇంకా ఇప్పుడు రాదులే వాళ్ళు వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి లైట్ తీసుకొని కార్ తీసుకొని వెళ్ళడానికి ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు వాళ్ళు కాల్ చేసారు. సో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినా కాబట్టి ర్యాపిడ్ చేసి అవైతే తెప్పించేస్తున్నా. స్పాయిలర్ ఇంకా చిన్న పార్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో అది రాగానే మళ్ళీ అది కూడా పెయింటింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం 2-3 hours టైం తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ 1 hour later. This is the one. Spoiler. And ప్యాకింగ్ లోపల మళ్ళీ ప్యాకింగ్ చేసి గైస్ మేము ఎప్పుడో మార్నింగ్ 12:10కో 12:20కి వచ్చిన 5:59 అంటే 6 అవుతుంది ఆల్మోస్ట్. సో మనల్ని మస్తు లేట్ చేస్తుంది, సతాయిస్తుంది నన్ను అయితే. అంటే పొద్దున్న వేరే బండ్లు వచ్చినండే అనమాట, చిన్న వర్క్సే కానీ మనం ఇగ్నోర్ చేసారు. అమ్మ ఫైనలీ స్పాయిలర్ అయితే ఫిట్టింగ్ అవుతుంది ఇక పెయింటింగ్ అయిన తర్వాత. దీనికోసమే ఆపిన ఉండే అనమాట మార్నింగ్ నుంచి. సో ఫస్ట్ ఇది వస్తుందని చెప్పి చాలా వరకు ఆగినాం. వచ్చిన తర్వాత మళ్ళీ అది కొంచెం రబ్బింగ్ అది చేసి దాన్ని పెయింట్ కొట్టి చేసే వరకు చాలా టైం పట్టింది. ఫైనల్గా కార్ అంతా రెడీ అయిపోయింది ఎట్ 8:30. సో కార్ అయితే తీసుకొని వెళ్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది, అది చేసేసుకొని స్పీడ్స్కి ఇట్లా తీసేసుకొని వెళ్ళిపోదాం ఇంకా. చలో స్పాయిలర్ కూడా మొత్తం సెట్ అయిపోయింది. ఈ పాటికి వీడియోస్ దాంట్లో చూసుకుంటారు. చలో ఫైనల్లీ మన డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ప్రాజెక్ట్ కార్ అయితే తీసుకొని నా సొంతంగా నేను ఒక కార్ని రిజిస్ట్రేషన్ చేసి దాని తర్వాత బిల్ చేయాలని చెప్పి అనుకున్నా. సో ఇక ఫస్ట్ డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ చేయడం. ఒక 23 years ఓల్డ్ కార్ తీసుకొని దాని లైఫ్ ఇద్దామని చెప్పి అనుకున్నా. బ్రో స్పెషల్ థ్యాంక్స్ టు యూ. బాయ్స్ ఇంకా ఫైనల్గా కార్ కూడా తీస్తున్నా, ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి, స్వీట్స్ కూడా ఇచ్చేసాం.
ఇంకా గ్యారేజ్ నుంచి కార్ తీసుకున్న తర్వాత ఇక్కడే కాళీ మందిర్ ఉంది కాబట్టి అమ్మవారికి మంచి దర్శనం చేసుకొని, అంటే బయట నుంచి దర్శనం చేసుకొని ఇంకా కొబ్బరికి ఒకటి చిన్న ఫార్మాలిటీస్ ఉండే ఇక్కడ కూడా చేసాం అనమాట. చలో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో యా గైస్, మొత్తానికి అయితే ఇంకా బాడీ వర్క్ అయిన తర్వాత వర్క్షాప్గా తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇష్యూ అనమాట. బ్యాటరీ డ్రైన్ అయిపోయి ఉండే కంప్లీట్గా కార్లో ఉండే, అండ్ టైలైట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా అన్ని బల్బ్స్ అన్ని ఖరాబ్ అయిపోయి ఉంటాయి, అంటే ఏవి గ్లో కాకపోతుండే అనమాట. వర్క్షాప్ తీసుకొని వెళ్ళాము, ఎలక్ట్రిషియన్ చూసేసి అన్ని వైర్స్ అన్ని క్లియర్ చేసి లైన్ అంతా క్లియర్ చేసేసి అనమాట. సో ఇంతకుముందుకు చిన్న చిన్న కనెక్షన్స్ వేరే వేరే వైర్స్ ఏమో ఉండే. సో మేమేమన్నామంటే మొత్తం జంక్ అంతా తీసేయండి, ఎవ్రీథింగ్ నీడ్ టు బి క్లియర్ అని చెప్పేసి అన్ని లైన్స్ అన్ని క్లియర్ చేసినాము. అండ్ నౌ ఆర్ ప్రాజెక్ట్ 055 ఈజ్ ఆన్ రోడ్. మీరైతే చూస్తున్నారు కదా, కొంచెం దుమ్ము అది పడ్డది, జస్ట్ లైట్గా వాటర్ వాష్ అది చేపించేద్దాము, ఇంటికి తీసుకొని వెళ్దాం ఇంకా ఫైనల్ ఈరోజు. ఫక్ మ్యాన్, క్రేజీగా అనిపిస్తుంది బండి మాత్రం. ఇంకా నెంబర్ ప్లేట్ పెట్టలేదు. యాక్చువల్లీ ఆ రోజు పెట్టమంటే మన వాళ్ళు గఫూర్ అందరూ ఉండేసి బాడీ షాప్ వాళ్ళు వద్దులే స్టార్టింగ్ ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అన్నాడు. బట్ నాకెందుకు నెంబర్ ప్లేట్ పెడితేనే బాగుంటుంది ఇంకా బ్యాక్ లుక్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకు అన్ఫినిష్డ్ లుక్ అనిపిస్తుంది అనమాట నెంబర్ ప్లేట్ లేకపోతే. సో యా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే కార్ కొంచెం ప్రైవేట్ ప్లేస్లో ఉంటుంది అనమాట, మన ఇంటికైతే తీసుకుని వెళ్తానేమో. సో ఈవినింగ్ 7:30కి అట్లా ప్లాన్ చేసాం అనమాట. ఇంటికాడ మమ్మీ డాడీ అంటే పేరెంట్స్ చూడలేదు అనమాట ఇంతవరకు కార్, అట్లా ఫ్రెండ్స్ ఎవరు కూడా లైవ్లో చూడలేదు. సో ఫొటోస్ రీల్స్ మీరు ఎట్లయితే చూస్తారో వాళ్ళు కూడా అట్లనే చూసారు అనమాట. సో అందరికి ఒకటేసారి రివీల్ చేయబోతున్నాము. సో మరీ గ్రాండ్ ఏం పెద్ద ఏం లేదు, కానీ చిన్న సెలబ్రేషన్ ఫ్రెండ్స్ అందరిని పిలిచి స్వీట్స్ అది ఉంటుంది కదా, చిన్న పార్టీ. ఇప్పుడైతే నేను ఇంకా యాక్టివ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినా కార్ తీసుకొని రావడానికి. తీసుకుని వెళ్దాం ఇంకా. చూడు అబ్బా, జై శ్రీరామ్. చూడండి టైం వచ్చేసి 8:58 అవుతుంది. ఇన్ని రోజులు మన దాంట్లో వాచ్ పని చేయలే కదా, నేను ఖరాబ్ అయిపోయిందేమో అనుకున్నా. బట్ ఈరోజు ఆ ఎలక్ట్రిషియన్ దగ్గర చూపించినప్పుడు అంతా తీస్తే లోపల సాకెట్ పెట్టలేదు అనమాట, ఐ మీన్ పిన్ పెట్టలేదు, పెట్టేసిన సెట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇక కమ్యూనిటీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. ఫస్ట్ టైం కార్ రెడీ అయిన తర్వాత తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు అందరి ముందు రివీల్ చేస్తూ అందరికి కార్ చూపిస్తూ ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట, హ్యాపీ మూమెంట్. అంటే ఇట్లా కార్ సక్సెస్ఫుల్గా మనం బిల్డ్ చేసినాం కదా, సో రీస్టోరేషన్ చేసినాం కదా, సారీ. సో దానికి ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట. మంచిగా క్రాకర్స్ అన్ని పెట్టి కొంచెం చేస్తున్నాము. మేబీ ఇదంతా క్రాకర్స్ ఇవన్నీ చూస్తుంటే మీ అందరికి కిడిష్ అనిపిస్తుండవచ్చు మేబీ. సో ఏంటంటే ఈ వీడియోలో వైబ్ కనిపించాలంటే మాత్రం ఎలివేషన్ అదంతా ఉండాలి కదా. సో అట్లా మంచిగా రీల్స్ అవన్నీ చేయొచ్చు అని చెప్పేసి. చలో ఎవరైతే ప్రాజెక్ట్ 055ని ఫాలో అవ్వట్లేదు ఇన్స్టాగ్రామ్లో, వెళ్ళి ఫాలో అయిపోండి. మంచి మంచి రీల్స్ వస్తున్నాయి, మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి మీ నుంచి, అండ్ మంచి లవ్ అయితే చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చలో కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. మన ప్రాజెక్ట్ కూడా అయిపోయింది, కానీ ఇంకా మా దగ్గర రోడ్ అయితే పడలేదు. ఇట్లా పరిస్థితి. అవి లైట్లు కనిపిస్తున్నాయి మన ఇంటికాడనే. అవి నవీనైతే కొంచెం చిన్న సెటప్ చేసేసిన అనమాట, కెమెరా తోటి ఆ లైటింగ్ అదంతా కూడా. వీడియోలు రావాలిగా మరి చీకట్లో కూడా, కావాలంటే ఆ మాత్రం వేయాలి. ఇక మన దోస్తులు వచ్చేసి ఆల్రెడీ ఎవరెవరు వచ్చి ఏం కదా పోయి చూడాలి, నాకు కూడా తెలియదు. కార్ తీసుకోవడానికి వెళ్ళినాగా నేను. అయ్యో ఆయన వాషింగ్ దగ్గర మొత్తం బట్టతో క్లీన్ చేసిండు బెంచీలు అంతా. ఎట్లా కనిపిస్తాయి ఇప్పుడు లైట్ పడంగానే. అండ్ మమ్మీ డాడీ ఇద్దరు చూస్తారు కార్ ఇట్లా ఇప్పుడే. చలో బ్రో. అండ్ ఇందది స్కై షాట్ కదా, దట్స్ అవర్ ప్రాజెక్ట్ 055. ఇందాకనే ఒక సబ్స్క్రైబర్ కమెంట్ చేసిండు, బ్రో ఇంటీరియర్ చేపియా అని చెప్పేసి. ఇంటీరియర్ ఎందుకు బ్రో, ఇంత నీట్ ఎంత సెక్సీ కొడుతుంది చూడు, మొత్తం మెరూన్ కలర్. నాకైతే ఈ కలర్ వేసిన తర్వాత సీట్స్ ఫిట్ చేసినప్పుడు మస్తు ఖుషి అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ కలర్ అంటే గ్రీన్ కలర్కి లోపల మెరూన్ కలర్ మస్తు అనిపిస్తుండే నాకైతే, వైబ్ కిరాక్ సెట్ అయితే అని చెప్పేసి. అండ్ ఈవెన్ నౌ ఐఎమ్ లవింగ్ ఇట్. సో యా, ఓ సారీ వీడియో తీసుకుంటున్నాను.
boys, finally our project 055 is ready. So yeah, chalo on this celebration ఒక చిన్న కేక్ అయితే కటింగ్ చేస్తాం. నార్మల్గా ఒక బర్త్డే అప్పుడు కానీ లేకుంటే ఏదో సక్సెస్ పార్టీ అప్పుడు బేసిక్గా కేక్ కట్ చేస్తాం కదా. సో ఈరోజు కూడా మనం సక్సెస్ఫుల్గా మన కార్ని రిజిస్ట్రేషన్ చేస్తాం కాబట్టి 23 years old కార్. చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కంగ్రాచులేషన్స్ ఫర్ మీ అండ్ యూ ఆల్సో. అట్లా కాదు కదా కార్ చూడరా కార్ తయారు చేసినాక ఏందిరా రామన్ చెట్కి మ్యాచ్ అవుతుందిరా రా కార్ చూడదా ఇన్ని రోజులు అడిగినావు ఎట్లా ఉంది ఏం కదా ఏడాక అయింది పోదాం ట్రావెల్ పోదాం అబ్బా ఇట్లా అయింది అదే చెప్పి ఏదో చెప్తావు అలై వీల్సా అనుకుని అందరూ అదే అలై వీల్సే అని చెప్పేసి అంటే బేసిక్గా స్టాక్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దీనికి అలై వీల్స్ రాకపోతుంది బై స్టాక్ అదే స్టాక్ ఫస్ట్ దాని తర్వాత మళ్ళీ అలై వీల్స్ వేస్తే అలై వీల్స్ వేస్తే కలర్ వేరే వేస్తాం కదా. దానికి కూడా ఒక స్పెషల్ కలర్ ఉంది అది ఇప్పుడే అయిపోయాం ఖచ్చితంగా వేపిస్తాం. కొంచెం వెయిటింగ్ చేసి టైం చేయాలి అంతే మరి. అన్నీ ఒకటే అప్డేట్ చేసిన వ్యూస్ రావు రోహిత్ మొత్తం నంబర్ ప్లేట్ అవి స్క్రూస్ ఆడ బాడీ షాప్లోనే ఉన్నాయి. దానికి మంచిదా డాడీ ఎట్లా అనిపిస్తాం డిఫరెంట్ కలర్. థ్యాంక్ యూ ఇంకా చేయాలి. ఇగో ఇటు వచ్చిన ఇక ఎవ్వడు చెప్పలే రోహిత్ ఒక్కటి రాగానే చెప్పింది కంగ్రాచులేషన్స్ అని అంతే. ఇంకెవ్వరు చెప్పలే ఇక మమ్మీ చెప్పింది దాని తర్వాత. సరే అడిగినావు ఏసీ ఇట్లా అన్నీ వస్తున్నాయి కారణం ఒకసారి చూడు కూర్చోబా ఏం కాదు తీసుకో ఇక నడు మరి పీడిఐ చేసుకోవాలిగా అన్నీ చూసుకో. సాయిబాయి తీసుకున్నాడు మనకి జర్మన్ దింపొచ్చు నెక్స్ట్ ఇక డైరెక్ట్ అదే అట్లా అబ్బా నువ్వే అనాలి కదా దాని గురించి. మొత్తం ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ అందరం పోతాం నవీన్ తప్ప. ఎట్లా అనిపించింది మమ్మీ డాడీ ఓకేనా ఏసీకి రండి ఓకేనా మంచిగా లోకల్ మనం ఈ తిరగచ్చు. నేను లోకల్ అని చెప్పేసి ఎందుకంటారా అని చెప్పేసి అంటే మనం 5గురం ఇంట్లో నేను అడ్జస్ట్ అంటే నాకు తగ్గట్టు సీట్ అడ్జస్ట్ చేసుకోను అనుకోండి వెనక అన్న అన్కంఫర్టబుల్ ఉంటుంది. మమ్మీ మాత్రం ఒక ఆమె కూర్చుంటుంది అటు సైడ్ కూడా అది కూడా. సో డాడీతో 4గురం మాత్రం కూర్చొని వెళ్ళొచ్చు ఈ కార్లో. సో అట్లా ఫ్యామిలీ కోసం ఇంకో కార్ ఉంది కదా మన ఫ్యామిలీ కార్ దాంట్లో పోతాం అన్నమాట. అందుకే లోకల్ అని చెప్పేసి అన్న చిన్న ఈడికి ఎప్పుడన్నా ఈవినింగ్ టైం అంతే మరి ఈవినింగ్ టైం ఇట్లానే ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే బోర్ కొడితే అట్లా వెళ్ళొచ్చు అనమాట. సారీ నిన్న నైటే మంచిగా వాషింగ్ వేసి మంచిగా వెల్కమ్ అన్నీ చెప్పినాం. చూడండి మార్నింగ్ ఈరోజు వర్షం పడ్డది లైట్గా. సో ఏమంటారు మొత్తం మరకలు ఉండే అనమాట వాటర్ పడి అది క్లీన్ చేసేస్తాం. చలో గైస్ కార్ రెడీ మనం కూడా అన్నీ రెడీ వెనక పూజ సామాన్ అన్నీ కూడా పెట్టేసేసినాము. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనము పూజకైతే వెళ్తున్నాం అనమాట కార్ తీసుకొని. సో ఎక్కడ అంటే కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మన ఇంటికి నియర్ బై అది. సో మన ఏరియాలో ఎవ్వరు బండ్లు తీసుకున్నా సరే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి కర్మన్ఘట్ పూజ చేపిస్తారు అనమాట. చాలా పెద్ద టెంపుల్, ఫేమస్ టెంపుల్. అండ్ రీసెంట్గా తెలిసింది ఏంటంటే నవీన్ మొన్న షేడీకి వచ్చినాక చెప్పింది ఏంటంటే ఈ కర్మన్ఘట్ టెంపుల్కి రాముడు కూడా వచ్చిందంట అంటే వనవాసంకి వెళ్ళిన టైంలో. సో అది తెలుసుకొని ఇంకా మంచిగా అనిపించింది. చలో స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడైతే నవీన్ 2 వీలర్ పైన వస్తున్నాడు అన్న అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి. సో చలో జై శ్రీరామ్. జై శ్రీరామ్.
చలో గాయ్స్, సక్సెస్ఫుల్గా పూజ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అన్న మూవ్ చేస్తాడు ఇంకా. చలో, జై శ్రీరామ్. రైట్ కానీ అడగట్టేసి ఓకే. జై శ్రీరామ్. మన హనుమంతుని బలం మన బండ్లో కూడా ఉండాలి, మనం అందరం మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. చలో ఇంకా ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్ళిపోదాము గైస్. మొత్తానికి అయితే దర్శనం కూడా అయిపోయింది. సో ఇప్పుడే బయటికి అయితే వచ్చినాము. చలో ఇంకా మోతిచూర్ లడ్డు మీరు కూడా ఒకటి తీసుకోండి, ఆడియన్స్ తీసుకోండి. సౌండ్ బంద్ చేయలే, మ్యూజిక్ కాండిషన్ కదా. చలో అమ్మాయ. సో బాయ్స్, చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అప్పుడే మనలందరూ స్టార్ట్ చేసారు. అరే ఇప్పుడే బ్రో, ఇప్పుడే మన రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీరు అప్పుడే మళ్ళీ అలైస్ టైర్స్ అని చెప్పేసి అంటే ఎట్లా చెప్పుకొని కొంచెం టైం పడుతుంది. చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం, బట్ కొంచెం టైం పడుతుంది అనమాట. చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి, అలైస్ టైర్స్ మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. బట్ స్టెప్ బై స్టెప్ ఒక తర్వాత మనం చేస్తూ వెళ్దాం. చలో దెన్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.